నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైట్స్ టీవీ. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన గెలిచి అధికారంలోకి రాగానే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి జైలు తప్పదని టీడీపీ సీనియర్ నేత బండారు సత్యనారాయణమూర్తి స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక సీఎం జగన్ అందరితో ఆడుకుంటున్నాడని విమర్శించారు. కార్మికులు, ఉద్యోగులతోనే కాకుండా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు సొంత చెల్లి, తల్లితో ఆడుకున్నాడని గుర్తు చేశారు. ల్యాండ్, శాండ్, మద్యం అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ విషయంలో పూర్తి ఆధారాలతో కేసులు పెట్టి జైలుకు పంపిస్తామని చెప్పారు. ఎవరితో ఆడుకుంటావు జగన్మోహన్ రెడ్డి? ఇప్పటికీ నువ్వు 25 వ్యవస్థలతో, సంస్థలతో, ప్రజలతో నువ్వు ఆడుకున్నది చాలదా? ప్రజలు చీకొట్టింది చాలదా? అడుగుతున్నా. అమరావతితో ఆడుకున్నావు, అమరావతి నాశనం చేసావు. పోలవరంతో ఆడుకున్నావు, పోలవరాన్ని నాశనం చేసావు. ఎన్నికల సంస్థ ఏదైతే ఎన్నికల కమిషన్తో ఆడుకున్నావు, దాన్ని నాశనం చేసావు. స్వయాన్న గౌరవమైనటువంటి శాసనమండలితో ఆడుకున్నావు, దాని ప్రతిష్ట దిగదార్చావు. అక్కడితో ఆగావా? పేదలు తినే అన్న క్యాంటీన్తో ఆడుకున్నావు, పేదల పట్టగొట్టి వాళ్ళతో ఆడుకున్నావు, అక్కడితో ఆగావా? ఎన్జిఓస్తో ఆడుకున్నావు, కనీ పెరిగిన ఉద్యమం విజయవాడలో జరిగితే వాళ్ళతో ఆడుకున్నావు. ఈ మధ్య అంగన్వాడీ వాళ్ళతో ఆడుకుంటున్నావు. వాళ్ళ పాపం 11-12 రోజులు అయింది గ్రామీణ వాతావరణంలో ఏదైతే పౌష్టికాహారం లేక పిల్లలు సరైన ఆహారం లేక గర్భిణీలు ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. ఇవాళ పారిశుద్ధ కార్మికులు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా డబ్బు ఇస్తుంది సరే ఏదైతే స్వచ్ఛ భారత్ మిషన్లో, వాళ్ళతో ఆడుకున్నావు. టీచర్స్, ఉపాధ్యాయ వృత్తిలో ఉండి గౌరవమైనటువంటి ప్రజలు ఉన్న టీచర్స్తో ఆడుకొని నడి రోడ్డు మీద వాళ్ళని ఇబ్బంది పెట్టి ఇప్పటికీ వాళ్ళని వేధిస్తున్నావు. అక్కడికి ఆగలేదు నువ్వు. ఇంకా నిరుద్యోగులతో ఆడుకున్నావు. ఈవేళ తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులతో గత 5 ఏళ్ళుగా మాతో ఆడుకుంటున్నావు. అక్రమ కేసులు పెట్టి వేధించి వేచారి ఆఖరికి మా నాయకుడినే అన్యాయంగా నువ్వు ఇబ్బంది పెట్టి ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? కాంట్రాక్టులు బిల్లులు లేక అన్న పాపం అప్పుల పాలైపోయి ఆత్మహత్య చేసుకున్నారు, వాళ్ళతో ఆడుకున్నావు. అక్కడితో ఆగావా? ఏదైతే ఓల్డేజ్ పెన్షన్స్ అర్హత లేదని, అసలు వాళ్ళు అర్హులే కాదని దగ్గర 5 లక్షల పెన్షన్లు తీసేసి ఆ వృద్ధులతో ఆడుకున్నావు. చివరకు మందు బాబులతో ఆడుకున్నావు. అయ్యా నువ్వు మందు షాపుల ముందు కల్తీ మందు తాగి, ఏదైతే నువ్వు తయారు చేసిన మందు తాగి ప్రాణాలు కోల్పోతున్నా, ఆరోగ్యాలు దెబ్బతిన్నా, నువ్వు పెంచిన ధరలకి ఆ అప్పులు పాలైపోయినా నువ్వెక్కడ జంకలేదు, బెంకలేదు, నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు. నువ్వు ఒట్టి సంస్థతో ఆడుకున్నావు అనుకున్నావా? కాదే, చివరకు నీ చెల్లితో ఆడుకున్నావు. స్వయాన చెల్లి శర్మిల నీకోసం పాదయాత్ర చేస్తే జైల్లో ఉండి ఆవిడ తగిలేసావు. అక్కడితో ఆగావా? మందు బాబులతో మీ బాబాయితో ఆడుకున్నావు. సొంత బాబాయిని హత్య చేయించి సిబిఐ అరెస్ట్ వరకు వెళ్తే నీకు నీ భార్య ఎక్కడ బయలుపడతారో అని చెప్పి అవినాష్ రెడ్డిని మరి ఎలా మేనేజ్ చేసుకున్నావో మాకు తెలియదు. కానీ ఈవేళ అవినాష్ రెడ్డి హత్యలు బాధ్యులైనప్పుడు కూడా బాబాయితో స్వయంగా ఆడుకున్నావు, కుటుంబంతో నడుతున్నా. ఈవేళ భవన కార్మికులతో ఆడుకున్నావు. ఇసుకని నీ బాబు సొమ్ములాగా నువ్వు నీ బినామీ పెట్టుకొని జేపీ కన్స్ట్రక్షన్కి ఇచ్చి నువ్వు భవన కార్మికుల పట్టగొట్టి ఎక్కడికో కేరళకో, హైదరాబాద్కో, ఢిల్లీకో, ఆంధ్రప్రదేశ్ భవన కార్మికులు పోతూ ఉంటే నువ్వెక్కడా మాట్లాడటం లేదు. నిన్ను కాపాడుతున్న లాండ్ ఆర్డర్, నువ్వు చెప్పావని మమ్మల్ని బొక్కలేస్తున్న పోలీసులు, జీతాలు లేక, అలవెన్సెస్ లేక నువ్వు పోలీసులతో ఆడుకున్నావు. చివరకు సర్పంచులు, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎంతో విలువైన సర్పంచులు 74 అమెండ్మెంట్ ప్రకారంగా భారత రాజ్యాంగం ఇచ్చిన హక్కులు కూడా కాలరాసి నువ్వు సర్పంచ్తో ఆడుకున్నావు. చివరకు స్టీల్ ప్లాంట్ ఉద్యోగులతో ఆడుకుంటున్నావు. ఈవేళ కూడా చూశారు, మళ్ళీ పాపం ర్యాలీ చేస్తున్నారు. కప్పట నాటకాలు ఆడి ప్రైవేట్ కాంట్రాక్ట్తో, జిందాల్తో, ఇంకొకరితో కొమ్మక్క అయిపోయి కిక్ బ్యాక్ కోసం
మమ్మల్ని మోసగించి నువ్వు ఏదో టెండర్ దగ్గర రాకుండా స్టీల్ ప్లాంట్ కార్మికులతో ఆడుకున్నావు. చివరకు టిట్కో ఇల్లు, పేదవాళ్ళకి ఇచ్చే ఇల్లు కూడా పూర్తి చేయకుండా అసంపూర్తిగా ఉంచి రంగులు వేసుకొని పేద లబ్ధిదారులు అంటారు కదా, పేదవాడిని 3 లక్షల కోట్లు ఆస్తిపడి పేదవాడు ఈ జగన్మోహన్ రెడ్డి నడుతున్నాను. టిట్కో ఇల్లు కూడా నువ్వు మాతో ఆడుకున్నావు. ఈ రకంగా చూస్తూ ఉంటే నువ్వు ఆడుకొని ఎవరైనా ఉన్నారైతే చెప్పండి. అందరితో మేము చెప్పినట్టు అందరితో చివరికి అవుట్ సోర్సింగ్ కాంట్రాక్టర్ రెగ్యులరైజ్ చేస్తాను, 4 రోజుల్లోనే మేము అందరినీ కూడా పర్మిట్ చేస్తామని చెప్పి వాళ్ళతో ఆడుకున్నాం. ఇలాగా మొత్తం ఆఖరికి ఎవరితో ఆడుకుని చెప్పినప్పుడు ఎమ్మెల్యేతో ఆడుకుంటున్నాడు. నీ పార్టీ ఎమ్మెల్యేలే నీ భద్రత లేక ఇంటికి పిలుచుకొని నువ్వు ఆడుకుంటున్నావు. నీ మంత్రులకి వేళ భద్రత లేక శాఖలు ఓలేసి తాడేపల్లి కొంప తిరుగుతున్నారు. ఈవేళ 70 మంది ఎమ్మెల్యేలు దావుడున్నారు. ఈవేళ నీ ఆటకి భయపడి తిరుపతి పోయిన ఒకడు, ఆరోగ్యం ఒకడు, నువ్వు పిలుస్తుంటే దావుడుంటున్నారు. 60-70 మంది ఎమ్మెల్యేలు మంత్రులు నువ్వు వాళ్ళతో ఆడుకున్నావు. ఈ రకంగా 25 వ్యవస్థలతో, సంస్థలతో, ప్రజలతో నువ్వు ఆడుకొని ఈవేళ ఆడుకుందావురా అని నువ్వు వెళ్తే ప్రజలు అమ్మాయిలు అనుకుంటారా జగన్మోహన్ రెడ్డి? నేను చెప్తున్నాను, ఈ ఆటలన్నీ బంద్ అవుతాయి. ఖేల్ ఖతం, దుకాన్ బంద్. మిస్టర్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు అనుకుంటున్నావేమో అందరిని హింసించే పులికేసి రాజులాగా మొత్తం వ్యవస్థలు చెప్పు. మహిళలు ఎంత మోసగించావయ్యా? మహిళకేమో 40 పెన్షన్ ఏమో మొత్తం అందరికీ ఇస్తామని, అమ్మఒడి అందరికీ ఇంటి ముగ్గురు ఇస్తామని మహిళతో ఆడుకున్నావు. ప్రతి మహిళకి మరి బ్యాంకు రుణం మాఫీ చేస్తామని వాళ్ళకి 33 నిబంధనలు పెట్టావు. మరి పెన్షన్ ఏమో మరి అందరికీ ఇస్తామని చెప్పి పెన్షన్ మాట మార్చి మరి 45 ఏళ్ళ వయసు దాటిన వాళ్ళకి అని చెప్పి మళ్ళీ మాట మార్చావు. మహిళని మోసగించావు. వాళ్ళతో ఆడుకున్నావు. ఇవాళ రైతాంగంతో ఆడుకుంటున్నావు. రైతాంగానికి రైతుకి నేను ఎన్నో ఇస్తామని చెప్పి చివరకు రైతుకి రావాల్సిన రాయితీలు, రైతుకి రావాల్సిన మద్దతు ధర, రైతు పండించిన ధాన్యానికి కూడా ధర ఇవ్వకుండా, పేమెంట్లు ఇవ్వకుండా రైతులతో ఆడుకున్నావు. ఎంతమందితో ఆడుకున్నావు నువ్వు? చివరకు సిబిఐతో ఆడుకున్నాడు ఈయన. చివరకు సిబిఐని వస్తూ ఉంటే మేము అన్నప్పుడు సిబిఐని బ్యాన్ చేసామని చెప్పిన ఈయన సిబిఐ వస్తే పోలీసులు పెట్టి కేసులు పెట్టించావు. సిబిఐతో ఆడుకున్నావు. నువ్వు ఆడుకోలేని ఒక్కడే ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మోడీ ఒకడే మిగిలిపోయినాడయ్యా. మాతో ఆడుకున్నావు, పక్కన రాష్ట్రాలతో ఆడుకున్నావు, నేను చెప్పిన సంస్థతో ఆడుకున్నావు. మరి మోడీతో ఎందుకు ఆడట్లేదే జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను. చెప్పు. పవన్ కళ్యాణ్ గారితో ఆడుకున్నావు, మా చంద్రబాబు నాయుడుతో ఆడుకోవాలని ప్రయత్నించావు, పవన్ కళ్యాణ్తో ఆడుకుందామని ప్రయత్నించావు. బొట్టిగా తిన్నాయి. న్యాయస్థానాలతో ఆడుకోవాలని చూస్తావు. ఎన్ని న్యాయస్థానాలు ఈ బొట్టిగా కొట్టాయి? సుప్రీంకోర్టు ఒక్క కేసులో గెలిచావా జగన్మోహన్ రెడ్డి? ఒక్క కేసు. హైకోర్టులో ఒకటైనా గెలిచావా నువ్వు? కొన్ని గెలిచినా మరి సుప్రీంకోర్టు బొట్టిగా వేయలేదా? మరి ఎందుకే నువ్వు మోడీతో ఆడటం లేదు? అందరితో ఆడుతున్నావు కదా, సోనియా గాంధీతో ఆడలేదని చెప్తావు కదా గొప్పగా. మోడీతో ఆడలేదంటే అక్కడ నీ వ్యవహారం అంతా, నీ బతుకంతా కూడా అమిత్ షా దగ్గర, మోడీ దగ్గర ఉందని మరి మెల్ల వంచుతాను, ప్రత్యేక హోదా తెస్తాను, మెల్ల వంచుతాను, వెనుకబడి వర్గాల నిధులు తెస్తాను, బ్యాక్వర్డ్ ఎఫెక్ట్ నిధులు తెస్తాను, మెడలు వంచుతాను, రైల్వేలు వంచుతానని చెప్పి ఇక్కడ ఆటలన్నీ ఆడి అక్కడ మెల్ల వంచావు. ఈ వేళ కూడా మెల్ల వంచుతూ ఉన్నావు. అందుచేత నీ దిక్కుమాలిపోయిన ఆడుకుందాం రా. స్పోర్ట్స్ స్టేడియంలు ఖాళీగా ఎలుస్తున్నాయి, దాని నిర్వహణ లేదు. స్వయం నా కాన్స్టిట్యూన్సీలో నేను స్టేడియం తెచ్చుకుంటే, ఇండోర్ స్టేడియము, దాన్ని ఓపెన్ చేసి దాన్ని తలుపులు వేసేస్తే ఆ క్రీడాకారులు బలవంతంగా ఓపెన్ చేసి ఆడుకుంటున్నారు. అందుచేత జగన్మోహన్ రెడ్డి, ఇక నువ్వు ఆడుకోవాల్సింది 2 ఏళ్ళు ఉన్నాయి. చివరి అంకం చెప్తున్నాను నీకు. ఎన్ని ఆడుకున్నావు, వీళ్ళందరూ రెడీగా ఉన్నారు. నువ్వు ఎవరితో ఆడుకున్నావో నిన్ను ఓడించడానికి ఈ దిక్కుమాలి గేమ్లో నువ్వు వాటం సజ్జు. నువ్వు ఆడుకోవాల్సింది నీకు ఒకటి ఉంది. ఇప్పుడైనా 3 నెలలు టైం ఉంటే పబ్జీ గేమ్ ఆడుకో. ఇక పని లేదు, డబ్బులు లేవు, అభివృద్ధి లేదు, కోట్లన్నీ మొట్టిగా వేసాయి, ఇంట్లోని పైకి వచ్చే అవకాశం లేదు, నీ ఎమ్మెల్యేలు మంత్రులు చీకొడుతున్నారు. పబ్జీ గేమ్ ఆడుకో. లేదు కావాలా 6 మాసాల తర్వాత డెఫినెట్గా 12 సిబిఐ కేసులు సుప్రీంకోర్టు డైరెక్షన్ ఇచ్చింది.
మొన్న సుప్రీంకోర్టు సీజీ ఒక జడ్జి గారు కూడా హానరబుల్ జడ్జి గారు కామెంట్ చేశారు. రేపు మాపో నీ 12 సిబిఐ కేసులు 7 ఈడీ కేసులు తెరపైకి వస్తూ ఉన్నాయి. ఇవి రేపు ప్రభుత్వం రాగానే డెఫినెట్గా జగన్మోహన్ రెడ్డి, రేపు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రభుత్వం రాగానే నీ అవినీతి ఏదైతే మందులో కానీ, ఇసుకలో కానీ, ల్యాండ్ ఎక్విజిషన్లో కానీ, మీటర్లో కానీ, లేదా ప్రాజెక్టు అమ్మడంలో కానీ, భూముల ఆక్రమణలో కానీ, ఇవన్నీ కూడా మరొక కొన్ని కేసులు ఆధారాలు లేదు. ఇలాగా దొంగ కేసులు పెట్టాం. ప్రతి ఎవిడెన్స్తో మేము కేసు పెడితే నువ్వు డెఫినెట్గా నువ్వు సంచిలగూడ జైల్లోనో రాజమండ్రి జైల్లోనో ఆడుకోవాల్సి వస్తుంది.